ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి 25 వరకు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనున్నారు. 23న గోపవరం వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రిలో నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్యశాల, ప్రసాద్ ఐ హాస్పిటల్ ని జగన్ ప్రారంభిస్తారు. సీఎం జగన్ 3 రోజుల పర్యటనపై మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా 3 రోజుల పర్యటనలో భాగంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కడప నగరం కూడా అంగరంగ వైభవంగా సుందరంగా రెడీ అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఆయన ముందుగా ఏదైతే కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ఏదైతే కడప రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకొని అక్కడి నుంచి కూడా దాదాపుగా కొన్ని వేల కోట్లతో నిర్మించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు. దాని తదనంతరం కూడా అక్కడి నుంచి ఆయన బయలుదేరి దాదాపుగా కడపలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నో ఏళ్ల నుంచి కలగానే ఉన్నటువంటి రాత్రిపూట్ల క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు వీలుగా కూడా ఆడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఫెడ్ లైట్లను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు. దాని తదనంతరం కూడా మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో 3 రోజుల పర్యటన భాగంగా చూసుకుంటే కనుక బిజీగా గడపన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన అక్కడి నుంచి ఏదైతే వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నుంచి కూడా అక్కడి నుంచి చేరుకొని ఏదైతే నూతన కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఒక శంకుస్థాపనను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అయితే అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో బయలుదేరి దాదాపుగా కడప ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ సర్కిల్ని కూడా ఆయన ప్రారంభించినారు. దాని తదనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వై జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి ఒక పైలాన్ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. దాదాపుగా చూసుకుంటే కనుక కడప నగరంలో 110 కోట్లతో కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా కూడా మొత్తంగా చూసుకుంటే కనుక 4 జంక్షన్లను ఆయన ప్రారంభించినారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంబేద్కర్ సర్కిల్, అలాగే ఏదైతే వై జంక్షన్ సర్కిల్, అలాగే కోటరేడ్ సర్కిల్, అలాగే మొత్తంగా చూసుకుంటే 7 రోడ్ సర్కిల్ ఏదైతే చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కడపలో మొత్తంగా చూసుకుంటే కనుక 4 వై జంక్షన్లను కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి అంగరంగ సుందరంగా ఏర్పాటు చేసేందుకు కూడా రేపు సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన రేపు సాయంత్రం అనంతవరకు కూడా దాదాపుగా 5 గంటల ప్రాంతంలో కూడా కడప నగరంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలు చేసిన అనంతరం కూడా ఆయన కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి కూడా ఏదైతే ఇడుపులపాయ ఎస్టేట్ ఉందో ఇడుపులపాయ ఎస్టేట్ ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఆయన రాత్రికి బస చేయనున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక 24వ తేదీ చూసుకుంటే కనుక 24వ తేదీ పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలను ఆయన కలవనున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలు కూడా 24వ తేదీ చేయనున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే రానున్న ఎలక్షన్ నేపథ్యంలో కూడా కొంతమంది ముఖ్య నేతలను కూడా ఆయన పులివెందులో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలను వాళ్ళని కూడా ఆయన కలిసే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత కూడా 25వ తేదీ మనం చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా పులివెందులో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కూడా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుండగా కుటుంబ సభ్యులతో అందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఫ్యామిలీ మొత్తంగా కూడా అక్కడ దాదాపుగా 2 గంటల పాటు కూడా ప్రార్థనలు చేరున్నారు. అయితే ఆ 2 గంటల ప్రార్థన అంతా కూడా అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే పులివెందుల గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్చిలో కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఏదైతే ఈ కుటుంబానికి సభ్యులతో వాళ్ళతో కూడా ముఖాముఖిగా ఏర్పాటు చేయడం ఉన్నారు. అక్కడ అందరినీ కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విమానాశ్రయంలో కూడా ఆయన మళ్ళీ తిరిగి గన్నవరం చేరుకున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక 3 రోజుల పర్యటనలో భాగంగా చూసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛించకుండా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ అధికార యంత్రాంగం కూడా మొత్తంగా అయితే కనుక 3 అంచెల భద్రత అలాగే ఎక్కడ ఎటువంటి చర్యలు జరగకుండా సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా సరే సీఎం 3 రోజుల పర్యటనకు సంబంధించి ఇప్పటికే అయితే కనుక ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఆయన అయితే రేపు మధ్యాహ్నం సమయంలో 12 గంటల ప్రాంతంలో కడపకు చేరుకొని అటు బద్వేలు కడపలో జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు పూర్తిగా చేయనున్నారు. కడప అంబేద్కర్ సర్కిల్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.